చెప్పే కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. నిన్న అనౌన్స్మెంట్ కూడా చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అశ్విని వైష్ణవ్ గారు వచ్చారు, నిర్మలా సీతారామన్ మేడం గారు వచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే ఈ ప్రాజెక్ట్ కేవలం ఆంధ్ర రాష్ట్రానికే కాదు, దేశానికి ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనేది మీకు ఒక్క ఫోటోతో అర్థమై ఉంటుంది. సో ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే మేము ఎంత సీరియస్ తీసుకుంటామంటే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే కేంద్ర మంత్రులు కూడా సెండ్ ఆఫ్ ఏ మంత్రి ఇవ్వాలని మేము ముందలే ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు కూడా సహకరించారు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఫైనాన్స్ మంత్రి గారు, కేంద్రంలో ఫైనాన్స్ మంత్రి గారు ఈ ప్రాజెక్ట్ కోసం షీవెంట్ మేడం గారు ఫుల్లీ సపోర్టెడ్. ఈ సెడ్ బాబు గారు దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ డేటా సెంటర్స్ అనేది, వీ హ్యావ్ టు టేక్ అ పొజిషన్. అండ్ మీరు చూస్తే కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం తీసుకొచ్చిన పాలసీ కాదు, దేశం కోసం తీసుకొచ్చిన పాలసీ, దేశం కోసం తీసుకొచ్చిన పాలసీ అది. సో గతంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కూడా చేసినప్పుడు చాలా మంది విమర్శించారు. చూడండి ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో. టెలికాం డీరెగ్యులేషన్ చేసినప్పుడు కూడా చాలా మంది విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు వాజ్పేయి గారితో చర్చించి చేశారు టెలికాం డీరెగ్యులేషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు వాజ్ ది చైర్మన్ ఆఫ్ దట్ కమిటీ. హీ సబ్మిటెడ్ ద రిపోర్ట్. ఈరోజు చూడండి ధరలు ఎంత పడిపోయిందో. లేదంటే ఇంకా లైట్నింగ్ కాల్స్ చేసుకుంటూనే ఉండేవాళ్ళమేమో అది అవుకుని ఉంటే. అంటే అంత ప్రోయాక్టివ్గా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ మనం పాలసీస్ చేసాం. సో అంత సీరియస్గా తీసుకున్నాం. అందుకే మీరు చూస్తే మంత్రులందరూ కూడా వచ్చారు, వాళ్ళ ఎండార్స్మెంట్ కూడా ఉంది. ముందు ఇంకా ఈ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైనింగ్ ఎంత స్పీడ్గా వెళ్తుందో మీరు చూస్తారు కదా. బాస్ ఆర్సిలర్ మిత్తల్ వి గాట్ ఇట్ డన్. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా మేము ఆపాం. రైల్వే జోన్ పూర్తి చేసాం. బల్క్ డ్రగ్ పార్క్ నోడ్కి శంకుస్థాపన చేసాం. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ చేసాం. బీపీసీఎల్ రిఫైనరీకి ఇప్పుడు మనం శంకుస్థాపన అయిపోతున్నాం. అంటే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఏ స్పీడ్లో పరిగెడుతుందో ఇది ఉదాహరణ. అండ్ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కేవలం 17 నెలలు అయింది, 16-17 నెలలు అయింది. అట్లా పనిచేస్తున్నాం. వన్ సెకండ్. Absolutely. Absolutely. No, we do capital subsidy. We have done like how we do for any project, like how we have extended certain amount of subsidy for Kia in the past, for various other players. We have extended similar subsidies to them. Government of Andhra Pradesh. There's a lot of discussion on whether we should give tax breaks for data center developers in India, and there's a very large discussion happening at the federal level. They are also very serious about this, but not for this specific project yet. Whenever a policy comes, it will apply for every project. It's not just for Andhra, it's for India. Yes, discussions are still going on. No, I'm sorry, I should let other people speak. ప్రకటనలు ఉంటాయి, కొన్ని ఇంప్లిమెంట్ అవుతాయి, కొన్ని ఇంప్లిమెంట్ కావు. సో గతంలో అదంతా చూసాం. సో దానికన్నా ఏంటంటే మనం ఇక్కడ జీసీసీస్ ఏర్పాటు చేయాలి, జీసీసీ ఎకో సిస్టమ్ చేయాలి. అందుకే జీసీసీ కోసం స్పెసిఫిక్గా పాలసీ తీసుకొచ్చా. రెండోది, జీసీసీస్ కూడా డైరెక్ట్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు, ఎందుకంటే లోకల్ టెరైన్ తెలియదు, హైరింగ్ తెలియదు, రెగ్యులేషన్ తెలియదు. కనుక వాళ్ళు జనరల్గా లోకల్ పార్ట్నర్తో వెళ్ళి ఆ పార్ట్నర్ దగ్గర నుంచి జీసీసీని కొనుగోలు చేస్తారు. There are companies who develop these GCCs in India, including companies like Wipro, ANSR, itla marquee names unnai who develop GCCs in India. వాళ్ళతో ఆల్రెడీ నేను మాట్లాడుతున్నా. దాంట్లో కొంత కంపెనీలకి మేము ఆల్రెడీ భూములు కూడా ఇచ్చాం విశాఖపట్నంలో. అది ఆల్రెడీ చేసాం మేము. సో ఇది యాక్సలరేట్ చేస్తున్నాం. సో పాలసీ ఉంది, కంపెనీస్ తీసుకొస్తున్నాం, గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ కూడా తయారు చేస్తున్నాం. సో ఆంధ్ర రాష్ట్ర యువకులకి కంపల్సరీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. అవునండి. అవును అవును. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనే ప్రకటిస్తాం జరిగింది. చంద్రబాబు గారు కూడా వచ్చారు. అది ఏం చేస్తామంటే ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. దానికి
కేవలం డబ్బులు ఇస్తామే కాకుండా ఎకో సిస్టమ్ అనేది క్రియేట్, అంటే మెంటరింగ్, మానిటరింగ్, ఇండస్ట్రీ కనెక్ట్స్, పైలట్ చేసినాక ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. సో మెయిన్ హబ్ అమరావతిలో ఉంది, నోడ్స్ అన్ని మేజర్ సిటీస్లో పెట్టాం. సో మొత్తం 5 సెంటర్స్, ఇది ఎకో సిస్టమ్. దానికి ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సిఇఓగా నియమించారు, హూ కేమ్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. వాళ్ళని కూడా మేము ఎవ్రీ వీక్ రివ్యూ చేసి మొత్తం ఎకో సిస్టమ్ ఎట్లా బిల్డప్ చేయాలి అనేది దానిపైన మేము వర్క్ చేస్తున్నాం. సో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, మెంటరింగ్, మానిటరింగ్ ఇదంతా ఎట్లా చేయాలని. మీరు అన్నట్టు మొన్న ఒక కంపెనీని కలిసారు, త్వరలో అది కూడా అనౌన్స్ చేస్తాం. దే ఆర్ ఇన్ టు ది డిఫెన్స్ సెక్టర్. సో వాళ్ళు వచ్చి ప్రెజెంట్ చేస్తున్నారు. సో ఫస్ట్ స్లైడ్ XLR8 అని ఒకటి మనం స్టార్ట్ చేసాం తిరుపతిలో. గౌరవ ముఖ్యమంత్రి గారు 3rd టర్మ్లో యాక్సెలరేటర్. దే వర్ యాక్సెలరేటెడ్ ఇన్ తిరుపతి అండ్ దే ఆర్ నౌ ప్రపంచంలోనే టాప్ 3లో ఉన్నారు ఆ సెక్టర్లో. సో వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళతో మొన్న ఫస్ట్ రౌండ్ డిస్కషన్. అంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఒక ఆలోచన పెడితే ఆ యాక్సెలరేషన్ ఏ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 250 crore రెవెన్యూ కంపెనీ. సో అలాంటి కంపెనీలు కూడా వస్తున్నాయి. సో వీఆర్ ఆల్ ఆ నర్చరింగ్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. వీఆర్ రీబిల్డింగ్ ఆల్ దట్ చేస్తాం.